మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అప్పేల్ పార్క్ లో పనిచేయడానికి శిక్షణ పొందుతున్న అక్క చెల్లెళ్ళు సిరిసిల్ల పట్టణ ప్రాంతానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు సిరిసిల్ల టెక్స్టైల్ రంగ అభివృద్ధిగా శ్రీధర్ బాబు గారు మంత్రిగా, నేను పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు కూడా కావూరు సాంబశివరావు గారు తీసుకొచ్చి నుంచి మొదలెట్టుకుంటే అప్గ్రేడేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే అనేక రకాల కార్యక్రమాలకు ఆ రోజు నాంది పలికినాం. కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేవి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బెంగళూరుకు సంబంధించినటువంటి मैं आज आपको करीमनगर डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से आपको हार्दिक स्वागत करते हैं. अप्रैल पार्क के लिए जो भी मालिक है आने वाला दिन में यहाँ हम लोग सरकार की तरफ से आश्वासन दिलाते हैं कुछ भी तकलीफ नहीं होगा और आपका इंडस्ट्री आगे बढ़ा सकते और यहाँ के लोगों को एम्प्लॉयमेंट भी मिले और आपका इंडस्ट्री भी अच्छा आगे बढ़े. ये हमारा इच्छा है, सरकार का इच्छा है. ఈ రోజు వరకుటి ఓనర్ కార్యక్రమాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా వీళ్ళని అభివృద్ధి చేయాలని అప్పటి నుంచి తీసుకున్న కార్యక్రమం పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, మేము గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అంతా కూడా ఇప్పుడున్నటువంటి మొదటి సంవత్సరంలో కొన్ని రైతాంగ ఇతరత్ర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు చేనేత రంగానికి సంబంధించి తప్పకుండా ఉపాధిపరమైనటువంటి అంశాలు అనేక రకాలుగా పిల్లలకు సంబంధించి జీవో నెంబర్ 1 ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ గుడ్డను ఉపయోగించే వాళ్ళందరూ కూడా మరి ఇక్కడి నుంచి తీసుకోవాలనేది, దాని తర్వాత పిల్లలకు రాష్ట్రంలో బడి పిల్లలతో పాటుగా అందరికీ అవసరమైనటువంటి బట్టను కూడా ఇక్కడి నుంచే తీసుకుంటా ఉన్నాం. మహిళా సంఘాలకు ప్రతి అక్కా చెల్లకు 2 చీరల చొప్పున సంవత్సరానికి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ చీరలను కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఇవాళ చిన్న చిన్న సమస్యలతోటి విద్యుత్ పరమ ఇబ్బందులు వస్తే ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా పనులు ఆగద్దని, పాత వాటికి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు తెర మీదకి తేవద్దని పనులు యథావిధిగా కొనసాగి సరి అయిన సమయంలో అవి అందించాలనేటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగిందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆనాడు ఈ చేనేత రంగానికి సంబంధించి ఒక విపత్కర పరిస్థితి ఉంటే పబ్లిక్ గార్డెన్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పిలిచి మహిళా సంఘాలందరికీ కూడా ఆయన మార్క్ఫెడ్ చైర్మన్ వారి ప్రభుత్వం ఇప్పు 5 లక్షల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చి సిరిసిల్ల ప్రాంతానికే దాదాపు 12,000 పైన అంత్యోదయ కార్డులు ఇచ్చి ఇక్కడ ప్రాంతంలో ఎటువంటి ఆత్మహత్యలు జరగద్దు, అధైర్యపడకండి, ప్రభుత్వం ఉన్నదని ర్యాలీలు కూడా తీసి ధైర్యంగా ఈ ప్రాంత చేనేత అన్నలందరికీ అండగా ఉన్నాం. ఇవాళ మరొక్కసారి ఈ ప్రాంతంలో ముందైతే ఎవరి ఆకలితో కానీ ఇతరత్ర ఇబ్బంది పడుతున్న రాష్ట్రం మొత్తం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని అత్యధికంగా ఉపయోగపడే విధంగా సిరిసిల్ల ప్రాంతంలో ఇక్కడ చేనేత వర్గం ఇది ఒక అవకాశంగా తీసుకునేటువంటి కార్యక్రమం ఉంది. ఈరోజు సన్న బియ్యం సంబంధించి వస్తే మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు మంత్రి గారు అంటున్నది కేంద్రమే మా నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, అందులో దాదాపు 20 రాష్ట్రాలు బీజేపీ పాలిత ప్రాంతాలు. బాబు బండి సంజయ్ గారు ఎక్కడన్నా సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం ఉందా ఒక్కసారి ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా, జవాబు చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరేమో సన్న బియ్యం ఎక్కడ ఇయ్యరు, ఇక్కడ ఇస్తుంటేనేమో ఫ్లెక్సీలు పెట్టి మా నరేంద్ర మోడీ ఫోటో పెట్టమంటారు. ఎక్కడ న్యాయం ఇది? చేతనైతే ఇలా ఏ చేనేత రంగం మీద జిఎస్టీ ఉందో జిఎస్టీ తొలగించే ప్రయత్నం చేయి. నీకు శక్తి ఉంటే దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వస్త్ర పరిశ్రమ మీద జిఎస్టీ లాంటి పన్నులు లేవు, ఇలా పన్నును తొలగించే ప్రయత్నం చేయి. లేదా సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి లేదా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నేతన్నల జీవితాల్లో ఇది ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి కేంద్రం నుంచి
ఈ ప్రాంతానికి ఈ రంగ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ మరొక్కసారి ఎప్పుడైనా ఈ జిల్లా బిడ్డరంగా శ్రీధర్ బాబు గారు, నేను ఆది శ్రీనివాస్ గారు, మా నాయకత్వం అంతా కూడా మీ యొక్క సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉన్నాం. భవిష్యత్తులో మరింతగా చేనేత వర్గానికి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అన్ని రకాలుగా అండగా ఉంటామనేటువంటి విశ్వాసాన్ని మాటను మరొక్కసారి ఇస్తా ఉన్నాం. సంబంధించి కూడా తప్పకుండా అతి తొందరలో పెద్దలందరితో మాట్లాడి దానికి సంబంధించిన కార్యాచరణ కూడా తీసుకునే విధంగా ముందుకు సాగుతాం. దయచేసి ధైర్యంగా ఉండి ముందుకు సాగండి. గీతా నేత, చేనేత ఇలా జ్యోతిబా పూలే జయంతి మనందరికీ స్ఫూర్తిదాయకం. అన్ని రకాల ముందుకు పోయే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నమస్కారం చెప్తూ Thank you.